దేవుని వాక్యం చూద్దామండి. మార్కు సువార్తలో ఆఖరి అధ్యాయం 16వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని చూద్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయ వల్లనే సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొల్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొల్లింపబడి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. యేసు ప్రభుని శుక్రవారం దినాన సిలువ వేసిన తర్వాత 3 గంటలకి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఆయన ఆ కార్యక్రమం జరిగిన తర్వాత అప్పుడు ఆయన చనిపోగానే సిలువ మీద అక్కడికి ఒక ఆయన వచ్చాడనమాట. ఆయన పేరు అరిమతయ్య యోసేపు అని అతను రహస్యంగా యేసు ప్రభు మార్గాన్ని వెంబడిస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకి యేసు ప్రభు అంటే చాలా ఇష్టము. బైబిల్లోనే రాస్తుంది. ఈయన ఆ సభలో ఒక ముఖ్యమైనటువంటి వాడు ఘనత వహించిన ముఖ్యమైన సభ్యుడు. అయితే ఇతను రహస్యంగా యేసు ప్రభుని నమ్మాడనమాట. పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు ఆ యేసు శిలువ కావాలి, ఆ యొక్క శరీరము కావాలి అని చెప్పి అడిగినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి ఉంటారండి. ఆ రోజున ఎంతమందికి యేసు ప్రభు సహాయం చేశారు, ఎంతమందికి ఆయన మేలు చేశారు, ఎంతమంది ప్రజలకి ఆహారం పెట్టారు, ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయం చేశారు. వారెవ్వరూ యేసు దేహాన్ని ఇవ్వమని అడగలేదు. కానీ ఎవరు అడిగారంటే అరిమతయ్య యోసేపు అని ఆయన తెగించి అని రాస్తుంది. ఆ మాటలు మార్కు సువార్త 16 రాస్తున్నాయి. మీరు తర్వాత చూడొచ్చు. నేను కంటిన్యూషన్ చెప్తున్నాను. గుడ్ ఫ్రైడే అయిన తర్వాత మరి అరిమతయ్య యోసేపు అనేటువంటి ఆయన మరి బహిరంగముగా వాళ్ళకి తెలియదు. కానీ ఈయన రహస్యంగా యేసు ప్రభు యొక్క దేహం ఆ సాయంకాలం అయిన తర్వాత అరిమతయ్య యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. ఎంత ఆశ్చర్యం ఉంది సార్. తెగింపు ఉండాలి క్రైస్తవ జీవితంలో. ఏముండాలంటే క్రైస్తవ జీవితానికి తెగింపు కనిపించాలండి. మనం చాలా విషయాల్లో మాట్లాడేటప్పుడు తెగించేసి మాట్లాడేస్తాం. ఎంత మాట అయినా సరే ఎదుటి వాళ్ళని తెగించి మాట్లాడతాం. ఏ పనైనా మనకి ఇష్టమైతే చేయాలనుకోండి తెగించేస్తాం ఆ పని చేయడానికి. యేసు ప్రభు కావాలి ఆయన దేహం అన్నదానికి తెగించాలి. దేవునికి స్తోత్రం అనేది. ఈయన ఘనత వహించిన వ్యక్తి అని బైబిల్ రాసి రహస్యంగానే ఉన్నాడు. కానీ యేసయ్యను మాత్రం వెంబడిస్తూ ఉన్నాడని బైబిల్లో ఆయన గురించి ఒక పెద్ద పేరా రాశారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ కనిపిస్తాడు ఆయన అనమాట. అప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళిపోయి తన తొలిపించుకున్నటువంటి సమాధిలో ఈ దేహాన్ని పెట్టారు. ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయంలో ఇశ్రాయేలీలు వీళ్ళు బ్రతికొండగానే సమాధులు తొలిపించుకుని పెట్టుకుంటారు. కొన్ని సమాధులు తోటల్లాగా ఉంటాయి, కొన్ని సమాధులు పెద్ద వనాల్లాగా ఉంటాయి. మన సమాధి అనగానే భారతదేశంలో ఉన్న సమాధుల్లాగా ఇది చిన్న పెట్టె లాంటిది పెట్టెని తెచ్చి అక్కడ పెట్టి దాని మీద మట్టి కప్పేదానిలాగా అలా ఊహించుకోకండి. వాళ్ళు కొండల్ని తొలిచి కొండ లోపల ఒక గుహ చేసి గుహని అదొక సమాధిగా వాళ్ళు ఉంచుకుంటారనమాట. కొంతమంది అయితే చాలా తోటలు వనాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. చాలా అందమైనటువంటి సమాధులు వాళ్ళు చేసుకుంటారు. అరిమతయ్య యోసేపు కూడా ఒక చక్కగా తొలిపించుకున్నటువంటి ఒక కొండనే తొలిపించుకున్నాడు. మరి ఏంటంటే అతను చనిపోలేదు కదా, అతను ఎందుకు తొలిపించుకున్నాడంటే వీళ్ళందరూ బ్రతికుండగానే తొలిపించుకుంటారు. మనం బ్రతికుండగానే సమాధి అంటే భయం, ఆ స్థలం అన్నా భయం, ఆయనకి వెళ్ళాలన్నా భయం, వచ్చిన వాళ్ళు అడ్డుకోవాలన్నా భయం. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళు వాటిని ముందే బ్రతికుండగానే మరి ఐశ్వర్యవంతులైన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు బ్రతికుండగానే చక్కగా సమాధుల్ని వాళ్ళు సిద్ధం చేసుకునేవారట. వాళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళని దాంట్లో పెట్టమని. అలా అరిమతయ్య యోసేపు ఏం చేశాడంటే చాలా చక్కటి సమాధిని ఒక కొండని చూసి కొండని ఒక గుహలాగా తవ్వించేసుకుని రెడీగా పెట్టుకున్నాడు. అరిమతయ్య యోసేపుని వచ్చి చాలా మంది అడుగుండొచ్చు, నువ్వు చనిపోతే ఆ సమాధిలో నిన్ను పెట్టడానికి కదా నువ్వు తవ్వుకున్నావు,
మరి యేసు దేహాన్ని ఎందుకు పెట్టావు అని అడిగితే ఏం సమాధానం చెప్పుకుంటాడు అతను? ఏం సమాధానం చెప్పుకుంటాడంటే, ఆయన సమాధిలో ఉంటాడు కదా, 3వ దినాన్ని తిరిగి లేస్తాడు కదా అని ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎన్నిసార్లు చెప్పాడు ఆ మాట? చాలాసార్లు చెప్పారు కదా. ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడు కదా ఆయన చెప్పింది. ఆయన సమాధిలో ఎందుకు ఉంటాడు? ఆయన సమాధిలో ఉండడు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడు కాబట్టి ఆ తర్వాత నేను చనిపోయినప్పుడు నా సమాధి పడతాను, సో నా సమాధి ఖాళీగానే పడతాను చెప్పాడు ఆయన. సో దాన్ని తీసుకొని వచ్చి ఆ కొండలాగా తొలిపించిన దాన్ని తీసుకొని వచ్చి దాంట్లో పెట్టి ఆ స్థలాన్ని ఎవరెవరు చూసారంటే మగ్దలేని మరియ, యోసేపు తల్లి అయిన మరియ, వీళ్ళు ఆ ప్లేస్ ఎక్కడ పెట్టారో చూశారు. ఇప్పుడు రిజరక్షన్ డే రోజు ఈ రోజు సంగతి నేను చెప్తాను. అంతకుముందు ఫ్రైడే అది జరిగింది. తర్వాత మధ్యలో విశ్రాంతి దినం ఒకటి గడిచిపోయిన తర్వాత ఆదివారం, ఇప్పుడు చూడండి 16వ అధ్యాయం ఇప్పుడు చదివాను కదా. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియ, సలోమియు ఆయనకు పుయ్యవలెన్ని సుగంధ ద్రవ్యములు కొనిరి. నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, ఇవన్నీ ఎందుకు కొన్నారు వాళ్ళు అసలు? వీళ్ళు బ్రతుకున్న సంవత్సరాల్లో యేసు ప్రభు వెనకాలే తిరిగారు. అంటే ఏంటంటే ఆయనతో పాటు తిరిగారు, ఆయనతో ఉన్నారు వీళ్ళు. ఉన్న లేడీస్ వీళ్ళు కూడా, మగ్దలేని మరియ గాని, ఈ సలోమి గాని, ఇంకా స్త్రీలు ఎవరైనా సరే మరి తిరిగి ఆయనతో పాటు తిరిగినప్పుడు ఆయన చాలాసార్లు చెప్పారు, ఆయన చనిపోతాను, నేను 3వ దినాన తిరిగి లేస్తాను. పాపానికి జీతం మరణం. ఆయన పాపం చేయలేదు కాబట్టి మరణం ఆయన్ని బంధించి ఉంచలేదు. పాపము చేసినప్పుడే మరణం కలుగుతుంది. యేసు ప్రభు నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపిస్తాడని చెప్పిన ఛాలెంజ్ చేసిన ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టి మరణం ఆయన్ని బంధించలేకపోయింది. ఆ మాటలు ఆయన చెప్పారు. 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పారు. నేను ఏ పాపము చేయలేదన్నారు. నేను పరిశుద్ధుడు అని చెప్పాను ఆయన. ఇంకా నా మార్గాల్లో మీరు ఇలా చాలాసార్లు చెప్తే యథాప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ ఆ శరీరానికి, అంటే ఆ చనిపోయిన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూద్దామని కొని ఆదివారం తెల్లవారుజామున కొనుక్కొని తీసుకుని వచ్చారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళకి చాలా ఎక్కువ మతిమరుపు అన్నమాట. మర్చిపోయారు విషయాలు కదండి. ఏం మర్చిపోయారంటే 3వ దినాన్ని తిరిగి లేస్తామనే విషయం మర్చిపోయారు. యేసు ప్రభు చాలా సార్లు విశ్వాసంతో ఉండండి, నమ్మకంగా ఉండండి, మీ హృదయాలు దుఃఖ పెట్టుకోకండి, నేను మరలా తిరిగి లేస్తాను అని చెప్పిన విషయాన్ని మర్చిపోయారు. ఈరోజు మనం కూడా చూడండి, ఈ స్త్రీలు మర్చిపోయినట్లుగా ఆయన లేస్తానని చెప్పిన విషయం తెలుసు. చాలాసార్లు ఆయన ప్రసంగాల్లో ఆ మాటలు చెప్తూనే వచ్చారు. చాలా విషయాలు మర్చిపోయారు. చాలా సార్లు చెప్పిన మాటల్ని విశ్వసించలేకపోవచ్చేమో ఒకవేళ. అది ఎంతవరకు కరెక్ట్ కానీ మర్చిపోవడం మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. గుర్తులేదు వాళ్ళకి, మర్చిపోయింది. అందుకని సుగంధ ద్రవ్యాలు చూద్దామని 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్తే 3వ దినాన్ని సుగంధ ద్రవ్యాలు కొరికి ఎలా పట్టుకొని వచ్చారు వాళ్ళు? సో ఈరోజు మన జీవితాల్లో నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, మనం కూడా చాలా సార్లు లేఖనాలని మర్చిపోతా ఉంటాం. యేసు ప్రభు చెప్పిన మాటల్ని మనం గుర్తు పెట్టుకోమండి. చాలా సార్లు గుర్తుంచుకోకుండా మర్చిపోతాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చక్కటి మాట అంటున్నాడండి. దేవుని వాక్యాన్ని మనం గుర్తు పెట్టుకోవాలని ఎప్పుడైనా సరే వినాలి, గుర్తు పెట్టుకోవాలి, పాటించాలి. వినాలి, ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి, పాటించాలి. ఈ స్త్రీలు యేసు ప్రభు జీవిత కాలంలో ఆయన వెనకనే తిరిగారు వీళ్ళు. అయితే ఆ విషయాలు మర్చిపోయారు. 3వ దినాన్ని తిరిగి లేచి వెళ్తానని చెప్పారు కదా, లేస్తానని. మరి ఈయన ఎందుకు అనే విషయం ఆలోచించకుండా సుగంధ ద్రవ్యాలు కొనుక్కి పెర్ఫ్యూమ్స్ తీసుకుని వెళ్ళారు. అర్థం ఏంటి కనిపిస్తుందంటే, వాళ్ళు లేఖనాల్ని మర్చిపోయారు అన్నమాట. ఈరోజు మనం కూడా దేవుని విషయాల్ని మర్చిపోతా ఉంటామండి. అందుకే ఇర్మియా అంటున్నాడు 2వ అధ్యాయం 32లో, కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచున, నా ప్రజలు లెక్కలేనని జనములు నన్ను మర్చి ఉన్నారు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు ఏంటంట, కన్యక తన ఆభరణములను మరచున. మరి కన్యక ఒక అమ్మాయి తను పెట్టుకునేటువంటి ఆభరణాలని పెట్టుకోవడానికి మర్చిపోదు. ఖచ్చితంగా అవన్నీ కూడా ధరిస్తుంది. ఇంకా పెండ్లి కుమారి అంటే వివాహానికి వెళ్ళేటువంటి పెండ్లి కుమార్తె, ఆమె వడ్డాణం పెట్టుకోవడం మర్చిపోదు, గొలుసులు వేసుకోవడం మర్చిపోదు కదండి, చేతులకి వాటిని పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం మర్చిపోదు. ఖచ్చితంగా అన్నిటినీ కూడా ఆ యొక్క పెండ్లి కుమార్తె ధరిస్తుంది.
కన్యకలు కూడా వాళ్ళు వేసుకునేటువంటి వాటిని తప్పకుండా ధరిస్తారు. అయితే నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు నన్ను మర్చిపోయారు అంటున్నట్టు. ఎలా మర్చిపోయామంట మనం? లెక్కలేని దినాలు మర్చిపోయాము అని చెప్పి, మర్చిపోయారు మీరు అని చెప్పి ఇర్మియా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం చాలా సార్లు చాలా వాక్యాలు వింటాం. యూట్యూబ్ లో వాక్యాలు వింటాం, వాట్సాప్ లో వాక్యాలు చదువుతాం, మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాం, సాక్ష్యాలు వింటాం, సాక్ష్యాలు పెడతా ఉంటాం. కానీ మనం చాలా సార్లు చర్చిలో వాక్యాలు వింటా ఉంటాం, కానీ చాలా సార్లు అసలు ఏం జరుగుతుంది క్రైస్తవ జీవితం అనే దాన్ని, దేవుని విషయాన్ని మర్చిపోతాం. మనకు గుర్తుండదు, మధ్య వరకు ఎక్కువ అన్నమాట. ఆ విషయంలో వాక్యము సంగతులు అయితేనే మనకి ఎక్కువ గుర్తుండదు. మిగిలిన విషయాలు చాలా ఎక్కువ జ్ఞాపకాలు పెడతా ఉంటారు. ఎవరైనా మనల్ని అన్న విషయాలు, ఎవరైనా మనల్ని తిట్టిన విషయాలు, ఎవరైనా మన విషయంలో తప్పుగా మాట్లాడిన విషయాలు, ఎప్పుడో ఆడపడుచు మాట్లాడిన 20 సంవత్సరాల క్రితం విషయాలు, అవన్నీ కూడా అన్ని జ్ఞాపకానికి పదిలంగా ఉదయంలో ఉంటాయి. కానీ దేవుని మాటల్ని మాత్రం మర్చిపోతా ఉంటారని వాక్యాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం. పెండి కుమార్తె వడ్డాణం పెట్టుకోవడం మర్చిపోదు. మరి స్త్రీలు, లేడీస్ ఈ నగలు పెట్టుకోవడం మర్చిపోదు, అవన్నీ ధరిస్తూ ఉంటారు. అయితే మీరు ఎన్నో దినాలు, చాలా రోజులు నన్ను మర్చిపోతున్నారు మీరు అని వాక్యంలో రాసిన. హోషేయలో ఇంకో ప్రమాదకరమైన మాట రాస్తుందండి. మీరు నా యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీరు మర్చిపోయినట్లయితే కనుక నేను కూడా మిమ్మల్ని మీ పిల్లల్ని మర్చిపోతానని ఉందని నేను ఇంతకు ముందు కూడా నేను మీకు చూపించాను. చాలా జాగ్రత్తగా లేఖనాలని గుర్తు పెట్టుకోకపోవటం చేత, లేఖనాలు మనసులో పెట్టుకోకపోవటం చేత వీళ్ళు సుగంధ ద్రవ్యాలు కొనాల్సి వచ్చింది. ఆయన లేచాడనే విషయం గుర్తుంటే సుగంధ ద్రవ్యాలు ఎందుకు కొనేవారు కాదు. ఆయన విషయాన్ని వాడు మర్చిపోయారు. మనము ఆయన విషయాలు మర్చిపోతాం. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే దేవుడు చేసిన మేలు కూడా మర్చిపోతాం. చాలా డేంజరస్ జోన్ అనమాట. డేంజరస్ జోన్ అని ఉంటుంది కదండి. దానికి ఏంటి అర్థం అంటే, క్రైస్తవ జీవితంలో ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోవడమే డేంజర్ లో పడినట్లు లెక్క. అందుకే ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపోవద్దు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండంలో ఇంకా ఏం రాశారో తెలుసా? నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చిన తర్వాత, సమృద్ధిగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నిన్ను ఈ స్థితిలోకి తీసుకుని వచ్చిన దేవుడిని నువ్వు మర్చిపోకుండా జాగ్రత్త పడుము అని రాస్తుంది. మర్చిపోకుండా జాగ్రత్త కూడా పడాలి. మనం ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు ఏ విధంగా, మేము లోకా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడల్లా కూడా, నాకైతే మాత్రం లోకరత్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అతను హాస్పిటల్ నుంచి వస్తాడని మేము వెళ్ళి ప్రేయర్ చేస్తున్నాము, కానీ తన పరిస్థితి చూస్తే హాస్పిటల్లో నుంచి ఇంటికి క్షేమంగా వస్తాడని నేనైతే అనుకోలేదు. 2 సార్లు అలా జరిగింది. ఇంకొకసారి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు చాలా జ్ఞాపకం నాకు. అసలు ఎంత చాలా భయంకరమైన అనారోగ్యంతో ఉన్నాడు. తన విశ్వాసం ఎంత గొప్పదంటే రత్నాన్ని తనని బయట మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి లోపల ఉన్న ఆ చిన్న గదిలో ప్రార్థన పెట్టింది. ఈ రెండింటికి ముందు అమ్మాయి పనిచేసింది. ఆ చిన్న రూమ్ లో తను ఉంటే కనుక మిగిలిన వాడు కూర్చోవడానికి వీలు అవుతుంది. అందుకని అతను ఒక మంచం మీద అది చలికాలం ప్రార్థన. ఆ చలికాలంలో ఆ మంచాన్ని బయట వేసేసి, ఆ రోజు రాజేష్ అని కూడా ఉన్నాడు. ఆ బయట అప్పటికప్పుడు మేము ఒక బెడ్షీట్ తీసుకొచ్చి ఇచ్చాము. లోపల చిన్న గది, చాలా చిన్నది, దాంట్లో ప్రార్థన పెట్టాడు. ఆ తర్వాత ఒంట్లో బాగా హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రార్థన చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఎట్లా కూడా నాకు ఇలా పిక్చర్ ఒకటే కనిపించింది. అంత విశ్వాసంతో అమ్మాయి అలా చేసింది. ప్రభు ఇతన్ని ఎలాగైనా సరే నువ్వు కాపాడి మళ్ళా సజీవుడిగా, పరిస్థితి చూస్తే అయితే సజీవుడిగా బయటకు రావడానికి అవకాశం లేదు. 2 సార్లు మళ్ళా సజీవుడిగా బయటకు వచ్చాడు. మేలులు మర్చిపోకుండా ఉండాలి. చేసిన మేలుల్ని కృతజ్ఞతతో నీవు గనక మర్చిపోతా ఉన్నావంటే నువ్వు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావని లెక్క. నేను ఎప్పుడు చూసి నాకు అదే పిక్స్, అంత విశ్వాసంతో చేశాను కదా ప్రభావ, నువ్వు ఎలాగైనా సహాయం చేయమని. 2 సార్లు ఇంకా అసలు అతను రావడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక మంచి మరలా సజీవుడిగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఏదో ఒక రోజు వెళ్తామనుకోండి మనందరం, అది వేరే విషయం. నేను చెప్తున్న విషయం ఏంటంటే చేసిన మేలుల్ని మర్చిపోవద్దు.
వీళ్ళు వాక్యాన్ని యేసుప్రభు ఎంత బోధ చేశారండి, ఎన్నిసార్లు మాట్లాడారండి, అవన్నీ కూడా మర్చిపోతున్నారు వీళ్ళు. సరే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా దారిలో ఒకరికొకళ్ళు మరి మాట్లాడుకుంటా ఉన్నారనమాట. సో లేఖనాలు మర్చిపోకూడదు, మొదటి పాయింట్ దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోకూడదు, ఉపకారం మర్చిపోకూడదు. మర్చిపోయావు అని అంటే నువ్వు చాలా ప్రమాదకరమైన జోన్లో ఉన్నావని అర్థం. అందుకే ఆయన చేసిన మేలు మర్చిపోవద్దు. రెండో పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకునే 3వ వచనంలో 2, వారు ఆదివారం అందరికన్నా లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదురుకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయికి ఎవరు పొల్లించని ఒకరితో ఒకరు చెప్పుకొచ్చుండేది. ఇంకెంత బాగుందంటే వీళ్ళు ఇంకా చూడండి, ఇంకా ముందుకు వస్తూ ఏమనుకుంటారంటే ఆ రోజున యాక్చువల్ గా యేసు ప్రభు విషయంలో జరిగిన చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా వినండి. అవి ఇక్కడ రాయబడలేదు కానీ కొన్ని మాటలు చెప్తాను. ప్రభు ఆయన సిలువలో చనిపోయిన తర్వాత అరిమత యోసేపు ఆ దేహాన్ని తెచ్చి తన యొక్క సమాధిలో పెట్టారు. పెట్టిన తర్వాత ఏం జరిగిందండి అని అంటే కనుక ఆయనకి ఆ సమాధి ద్వారానికి ఒక పెద్ద రాయి పెట్టారు, ఒక డోర్ కింద. తర్వాత లోపల అంతా కూడా పెద్దగా తవ్వించారన్నమాట. ఒక గుహలాగా అయింది, ఒక పెద్ద గుహలాగా అయింది. ఆ గుహలో ఈయన పెట్టారు. పైగా బయట ప్రక్కన ఒక పెద్ద రాయి పెట్టేశారు. ఆ రాయి మీద ముద్ర వేశారు, స్టాంప్ వేశారు. ఇప్పుడు మనం పాడిన పాటలు ఇవన్నీ కూడా రాస్తున్నాయి కదా. ముద్రను గెలిచాడంటే యేసు ప్రభు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయిని దొల్లించాడు, బండని తీసివేశాడు యేసు ప్రభు. ఆ పెద్ద రాయి పెట్టి దాని మీద గవర్నమెంట్ స్టాంప్, రోమన్ గవర్నమెంట్ స్టాంప్ వేశారు. ఎవరైనా స్టాంప్ వేసిన దాన్ని కనుక తీస్తే వాళ్ళు మరణ శిక్షకు అర్హులు అవుతారు. ఇంకా అక్కడ సైనికులు కాపలా పెట్టారు. ఎందుకు కాపలా పెట్టారండి? మరి చచ్చిపోయిన వాడు అందరికి కాపలా పెడతారంటే కాదు, యేసు ప్రభు సమాధికి కాపలా పెట్టారు. కారణం ఏంటంటే పరిసయ్యులు, శాస్త్రులు యెరూషలేములో అక్కడ రోమన్ గవర్నమెంట్ కు ఒక లెటర్ పెట్టారు. ఆ లెటర్ లో ఏం పెట్టారంటే యేసు అని ఆయన చనిపోతారని చెప్పి 3వ రోజున తిరిగి లేస్తారన్నాడు. దేవుడిని యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి యేసు ప్రభు విషయాలు గుర్తులేదు కానీ యేసు ప్రభు యొక్క శత్రువులకు మాత్రం గుర్తున్న విషయం. ఎవరెవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నారండి. ఏం గుర్తు పెట్టుకున్నారంటే ఇతను 3వ రోజున లేస్తానని చెప్పాడు. ఒకవేళ రాయి దొల్లించుకుని లేచి వెళ్ళిపోతాడేమో, కాబట్టి మీరు ఎట్లాగైనా సరే ఆయనకు ఒక సెక్యూరిటీ పెట్టండి, పారిపోకుండా ఉండటం కోసం. ఆ రాయి దొల్లించుకుని ఆయన వెళ్ళిపోకుండా ఉండాలంటే మీ సైనికులు పెట్టండి అని వీళ్ళు లెటర్ పెట్టుకున్నారు. ఆ లెటర్ ను బట్టి అప్పుడు రోమా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయన సమాధికి రాయి, దాని మీద స్టాంపు, దానికి బయట ఎవరున్నారు? రోమా సైనికులు కాపలా కాస్తా ఉన్నారు అనమాట. ఈరోజు దేవుని బిడ్డలారా అది అక్కడ జరిగింది. వీళ్ళందరూ వెళ్తున్న వాళ్ళు అది ఇది మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు. అన్ని చేసేసిన తర్వాత మన కోసం ఆ రాయి ఎవరు తీస్తారు? చాలా జాగ్రత్తగా వినండి మాట. ఏం మాట్లాడుకుంటారు తెలుసా అండి? ఆ దారిలో మన గురించి రాయి ఎవరు తీస్తారు? ఆ రాయి ఏమో మనం తీయలేము. మనం ఒకవేళ తీసినా మనకి పనిష్మెంట్ ఉంటుంది. రోమా సైనికులు ఉన్నారు అక్కడ, వాళ్ళు అసలే తీయలేరు. అందుకు మాట్లాడుకుంటూ వెళ్ళి కన్నులెత్తి చూడగా రాయి పక్కకు పొల్లింపబడింది అని వాక్యంలో రాస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడుకుంటా ఉన్నారు. కొంచెం ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత కన్నులెత్తి చూశారంట. కన్నులెత్తి చూడగానే రాయి పక్కకు వెళ్లిపోయి ఉన్నది అని బైబిల్లో రాస్తుంది. దేవుడు ఇందాక పాడిన పాటలో బండను గెలిచిన జయయేసు, బండయే ఓడెను జయయేసు అని రాస్తుంది. ఈరోజు మనము మన యొక్క సమస్యల గురించి వాళ్ళతో చెప్తాం, వీళ్ళతో చెప్తాం, వాళ్ళతో మాట్లాడుకుంటాం, మనకి అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తాం. తప్పే కాదు, దాన్ని తప్పు అనట్లా. అయితే మనం దేవుడికి కూడా చెప్పాలి. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ అనుకుంటున్నారు ఆ రాయి ఎవరు తీస్తారో ఏంటో. రాయి అంటే మీకు ఒక సమస్య ఉందనుకో, ఒక కష్టం ఉందనుకో. నేను ఆదికాండంలో అబ్రహాము గుర్తొచ్చింది. మమ్రే వనంలో కూర్చుని కన్నులెత్తి చూసినప్పుడు దేవుడు దైవ దర్శనం కనిపించింది. అక్కడ 123వ కీర్తనలో ఏం రాస్తుంది తెలుసా? ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూసినట్లుగా మా కన్నులు నీ తట్టు చూస్తా ఉన్నాయి అని రాస్తుంది. కన్నులు ఎత్తి చూశారు. ఆ సమస్యలో
కన్నులు పైకెత్తి చూశారు. ఒక రాయి ఉండిపోయింది, ఒక బండ ఉండిపోయింది, వాడు తీయలేరు. అంతేగాని సైనికులు పొరపాటు కూడా తీయరు, వీళ్ళు కూడా తీయలేరు. ఎలా 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 అని మాట్లాడుకుంటూ కళ్ళు పైకెత్తి చూడగానే రాయి పక్కకు పొల్లింపబడిందట. చూచి అని వాక్యం రాసింది. దేవుని స్తోత్రం. శ్రమే ఉందనుకోండి, మనకి ఏదైనా దుఃఖమే ఉందనుకోండి, చాలా బాధలే ఉన్నాయనుకోండి, ఏం చేస్తా ఉంటాం? అమ్మ నాన్న వీళ్ళందరికీ కూడా చెప్తా ఉంటాం కదా. వీళ్ళందరికీ తర్వాత ఫ్రెండ్స్ కి చెప్తాం, మంచిగా మన క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ కి. వీళ్ళందరికీ చెప్పడమే కానీ వీళ్ళందరి దగ్గర నుంచి నీకు పరిష్కారం అయితే గానీ రాదు. చెప్పొచ్చు కానీ పరిష్కారం అయితే రాదు. అయితే అప్పుడు నువ్వేం చేయాలంటే కన్నులెత్తి చూడాలి. అందుకే 123వ కీర్తనలో చెప్పినట్లుగా ఆకాశమందు ఆస్తినైన వాడు నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాయి. ఈరోజు మన జీవితాల్లో పెద్ద బండ లాంటి సమస్య గాని, బండ లాంటి చిక్కు గాని, చాలా భయంకరమైనటువంటి ఇబ్బంది గాని, భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితి గాని మనకు ఉంటే గనక మనం కన్నులెత్తి ప్రభు వైపు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వైపు చూడాలి. చెప్పుకోవడం వల్ల, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం వల్ల ఏమి ప్రయోజనం అయితే ఉండదు కానీ, నీకు రిజల్ట్ రాదు. కానీ నువ్వు కన్నులెత్తి చూసి ప్రభువుకి నీ సమస్య చెప్పినప్పుడు ఆ రాయిని అక్కడ ఎవరు బయటికి తీశారంటే దేవదూత పక్కకు దొర్లించాడు. ఎవరండి పక్కకు దొర్లించిన ఆయన? దేవదూత పక్కకి దొర్లించాడు. యేసు ప్రభు పారిపోవడానికి కాదండి, బయట ఉన్న వాళ్ళకి యేసు ప్రభు లోపల లేడు అని తెలియజేయడానికి రాయి పక్కకు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అనుకుంటారు దేవదూత పక్కకు దొర్లించాక యేసు ప్రభు బయటికి వెళ్ళిపోయాడు అనుకుంటారు ప్రజలు ఎక్కువ. రాయి దొర్లించకపోతే యేసు ప్రభు అసలు ఏం జరిగిందో మధ్యలో నేను మీకు కొన్ని చెప్తే ఆశ్చర్యపోతాను. ఆ రాయి దొర్లించడం అనే పరిస్థితి ఆ దేవదూత ఆయన్ని బయటికి పంపించేయడానికి కాదు, దేవదూత పొల్లించింది. అసలు ఎందుకు పొల్లించాడంటే రాయిని పక్కకి ఎందుకు తీశాడంటే దేవదూత వచ్చి బయట ఉన్న మగ్దలేని మరియా, శిష్యులు వీళ్ళందరూ వచ్చి మనకి లాంటి వాళ్ళందరూ, ఇజ్రాయెల్ దేశం వెళ్ళే వాళ్ళందరూ సమాధి ఖాళీగా ఉందో చూడండి అని చెప్పడానికి దేవదూత రాయిని పక్కకు తీస్తాడు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? మీకు కొంచెం అర్థమైనట్టుగా చాలా సింపుల్ గా 2-3 మాటలు చెప్పేస్తాను. మరి ఏమైంది యేసుప్రభు? ఈరోజు దీంట్లో ఒక పాయింట్ చెప్తున్నాను. నీ రాయి ఎంత పెద్దదైనా, అంటే నీ సమస్య ఎంత పెద్దదైనా, ఇప్పుడు వీళ్ళు ఒకరికొకరు చెప్పుకున్నట్టుగా నువ్వు కూడా ఎవరికొకరు చెప్పొచ్చు, అలవాటు ప్రకారం చెప్పుకోవచ్చు, తప్పేం కాదు. కానీ నువ్వు ఎప్పుడైనా కన్నులు ఎత్తాల్సింది. ఆకాశం మంది ఆశ్రయుడైన వాడు నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఒక దాసి కన్ను తన యజమానుడి వైపు ఎలా చూస్తే మన కళ్ళు కూడా ఎవరి వైపు చూడాలి? మన కళ్ళు ప్రభు వైపు మన కళ్ళు చూస్తే మనకు గొప్ప పరిష్కారం అనేది మన సమస్యలకి కలుగుతుంది. దేవుడు నీ కోసం దేవదూతలు ఉంచుతాడు, దేవుడు నీ కోసం దేవదూతలు పంపిస్తాడు, దేవుడు నీ కోసం మనుషుల్ని పంపిస్తాడు, దేవుడు నీ కోసం ఎవరినో స్నేహితులు పంపిస్తాడు, లేకపోతే ఎవరినో పంపిస్తాడు. ఏదో ఒకలాగా దేవుడు నీ జీవితంలో ఆ రాయిని పక్కకి దొల్లించగలడు, నీ సమస్యని పక్కకి తీసివేయగలడు, నీ ఇబ్బందిని ప్రక్కకి తీసివేయగలడు. అందుకే ఎప్పటిదాకా చేస్తాడంటే సదాకాలము యుగ సమాప్తి అయ్యే వరకు ఆ పనిని ఆయన చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సమస్య ఎంతదైనా సరే, ఆ ఇబ్బంది ఎంతదైనా సరే, అసలు నువ్వు మొయ్యలేవు, పట్టుకోలేవు, నువ్వు హ్యాండిల్ చేయలేవు. ప్రయాస పడిపోయినా ఏ ప్రయోజనం లేదు. కానీ నీ కళ్ళు ప్రభు వైపు ఎత్తి చూసి దేవుడిని ప్రార్థన చేసుకుంటే ఆ రాయిని దేవుడు పక్కకు పొల్లింప చేస్తాడు. నీకోసం అవసరమైతే దేవదూతలు కూడా పంపిస్తాడు. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా పంపిస్తాడు. ఇప్పుడు కూడా ఉండాలంటే ఇప్పుడు కూడా ఉండాలి. నీ పాదాలకు రాయి తగలకుండా ఆయన చూస్తాడు. అంతేకాదు నీ సమస్యలు పక్కకి దాటించడానికి నీ కొరకు ఎవరో ఒకళ్ళు దేవుడు వాడుకుంటా ఉంటాడు. ఆ రాయి చాలా పెద్దదే అవుతుంది, చాలా పెద్ద సమస్య నీది. అయినప్పటికీ ఆయనకు అసాధ్యమైనది మాత్రం ఏది కూడా లేదు. దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. అందుకు మీరు గుర్తు చేసుకోండి, ఆ రాయి ఆ విధంగా పక్కకు దొల్లించబడడం అనేది అది నిజానికి దేవదూత ఏమి పక్కకి దొల్లించడం అనేది యేసుప్రభు బయటకు వచ్చేస్తాడన్నందుకు కాదు. కానీ ఆయన అక్కడ లేడు అనే వార్త ప్రజలకి అందరికీ ఈ రోజు దాకా ఇజ్రాయెల్ దేశంలో ఆ గుహను చూసి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియాలి. ఆ రోజు మగ్దలేని మనకి తెలిసింది, శిష్యులకి తెలిసింది. ఆ రోజు బోల్డంత మంది చూసి వచ్చే సమాజంలో ఆయన లేడు అనేటువంటి విషయం. మరట రోమా చివరిలో లాస్ట్ లో రోమన్ గవర్నమెంట్ ఒక వాళ్ళ యొక్క రాజ్యపు పుస్తకంలో ఒక విషయం రాశారట. ఏంటంటే యేసు అని ఆయన్ని పట్టుకోవడం నిజం, సిలువ వేయటం నిజం,
మూడవ దినం మాత్రం ఆయన సమాధి ఖాళీ అవటం మాత్రం నిజం. అసలు ఆ రాయిని ఏ మానవుడు కూడా పక్కకు తీయకపోవడం కూడా నిజమేనని చెప్పారు. మేము ముద్ర వేసింది నిజం, సైనికులు పెట్టింది నిజం, మా గవర్నమెంట్ ఎవ్వరం కూడా మేము ఆ రాయిని పక్కకు తీయలేదు, కానీ ఆయన లేడనేది కూడా నిజమేనని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో శనివారం నిన్నంతా ఎక్కడున్నారంట, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది. అది చాలా గొప్ప అద్భుతమైనటువంటి సంగతి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వింటేనే నేను మీకు సింపుల్ గా అర్థమవుతుంది ఏమైంది ఆత్మ. మరి ఆయన కనిపించింది ఈ రోజు ఎర్లీ మార్నింగే కదా. ఈయన ఆత్మస్వరూపి, సర్వాంతర్యామి, అన్ని చోట్ల అన్ని వేళల్లో ఒకేసారి ఆయన ఆత్మ ఉండగలదు. మనం చాలాసార్లు తెలుసుకున్నాం ఆ విషయాన్ని. మరి ఈ లోపు ఆయన ఎక్కడికి వెళ్ళారు? మనమేమనుకుంటామంటే ఆయన సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధిలో నుంచి బయటికి వెళ్ళారని మనం అనుకుంటున్నాం. కాదు, అసలు కానే కాదు, అది కాదు. సమాధిలో నుంచి ఆయన బయటకు వెళ్ళడం కాదు, అసలు సమాధిలోకి ఆయన శరీరాన్ని పెట్టారు. ఆయన ఆత్మ చెరలోనికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? చెర అంటే ఏంటండి? యేసుప్రభు చెరలో ఎందుకండి వెళ్ళాడు అని మీరు నన్ను అడగొచ్చు. నేను మీకు 2 రిఫరెన్స్లు ఇస్తాను. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక చక్కటి మాట రాసుంటదండి. అక్కడ ఏం జరిగింది అసలు బైబిల్లోనే ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూడండి. 2 రిఫరెన్స్లు మీరు నోట్ చేసుకున్న తర్వాత చదవండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం ఒకటి, 2వ వచనం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. యేసు ప్రభు సిలువ అయిపోయిన తర్వాత వెంటనే ఆయన ఆత్మ చెరలోనికి వెళ్ళింది. ఆ 2 రిఫరెన్స్లో రాసింది. అయితే చెరలో ఎవరున్నారని మరి యేసు ప్రభు ఆత్మ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నది ఆత్మ భూమి కింద పాతాళము ఉంది. అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. భూమి క్రింద ఏముందండి? పాతాళం ఉందండి. పాతాళము ప్రక్కన చెర అనేది ఉంది. పాతాళానికి చెరకి మధ్యలో ఒక అగాధం ఉంది. ఈ రెండింటికి క్రింద కటిక చీకటి బిలం ఒకటి ఉందండి. భూమి క్రింద యేసు ఆత్మ నిన్నటి దినం నుంచి ఎక్కడికి వెళ్ళింది ఆత్మ? సమాధిలో లేడని చెప్తున్నాడు. సమాధి రాయి దొర్లింపబడ్డం ఆయన లెగవటం కోసమేం కాదు. ఆయన ఎప్పుడో పునరుద్ధరణైపోయారు. ఆయన చెరలోనికి వెళ్ళారు. చెరలో ఎవరున్నారు? చెర ఎక్కడ ఉంది? అసలు చెర ఎక్కడ ఉంది అంటే భూమి క్రింద పాతాళం ఉందని మనకు తెలుసు. మనందరికీ తెలిసిన విషయమే. పాతాళము ప్రక్కన చెర అనే స్థలం ఉంది. ఈ పాతాళానికి చెరకి మధ్యలో ఒక పెద్ద అగాధము ఉన్నది. పాతాళంలో ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు దాకా నీతిమంతులుగా జీవించని వారు అన్నారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు వరకు ఎవరైతే నీతిగా జీవించలేదో వాళ్ళు పాతాళంలో ఉన్నారు. వాళ్ళకి నీళ్లు లేవు, అక్కడే అగ్ని ఫైర్ ఉంది. దానికి తర్వాత స్థలం ఏ స్థలం అని చెప్పారు? చెర అనే స్థలంలో ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు దాకా దేవుడి మీద నమ్మకం ఉంచి విశ్వాసముగా ఉన్న ఆత్మలు అక్కడ ఉన్నారు చెరలో. ఆదాము ఇప్పుడు అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకుని ఉన్నాడు కదండి. ధనవంతుడు ఏమంటాడు? మరి ఆ లాజర్ని పంపించి నాకు దాహం వేస్తుంది, కొంచెం నీటి చుక్కలు వేయించమని అడిగాడు, అడగలేదా? వీళ్ళిద్దరికి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉందన్నమాట. వీళ్ళిద్దరూ చూసుకోగలరు, మాట్లాడుకోగలరు, కానీ ఒకరికి ఒకరు వెళ్ళడానికి వీలు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది చెప్పిన పాయింట్? పాతాళము, ఈ భూమి కింద ఉన్న పాతాళం అనే స్థలంలో దేవుడి మీద విశ్వాసము లేకుండా, నీతి లేకుండా జీవించిన వాళ్ళందరూ పాతాళంలోకి వెళ్ళిపోయారు. అగ్ని ఉంది, అక్కడ భయంకరమైన పరిస్థితి. ఈ ప్రక్కకు వస్తే చెర అనేది ఉంది. దేవుడి మీద విశ్వాసం ఉంచి నీతివంతులుగా జీవించిన వారంతా చెరలో ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? చెరలో ఉన్నారనమాట. కాబట్టి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉండిపోయింది. ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళాడు, అయితే లాజరు చెరలోకి వెళ్ళాడు.
అబ్రహాము చెరలో ఉన్నాడు, లాజరు చెరలో ఉన్నాడు, ఇస్సాకు చెరలో ఉన్నాడు. బహుశా అటువంటి పాతాళంలో ఎవరుండి ఉంటారు? కయ్యూరు లాంటి వాళ్ళు కదా, నీతి లేకుండా జీవించారు కదా కొంతమంది, ఆదాము దగ్గర నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు. అందుకనే నాకు కనిపిస్తారట మనుషులు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో, కానీ కలుసుకోవడానికి అయితే అవ్వదు. ఆ చెరలోకి యేసు ప్రభు వెళ్లి ఆయన చేసిన పునరుద్ధానాన్ని గురించి పరిశుద్ధులు నీతిమంతులైనటువంటి ఆదాము యొక్క సంతానానికి ఆయన తెలియజేశారు. ఆ చెరలోకి వెళ్లి అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇంకా నీతిమంతులుగా బ్రతికిన వాళ్ళందరికీ చెప్తున్నాడు, నేను జయించాను, సాతానుని జయించాను, సిలువను జయించాను, విజయోత్సవంతో నేను లేచి మీ దగ్గరకు వచ్చాను అని చెప్పారు ఆయన. మీరు ఆ 2 రిఫరెన్స్ మీరు తర్వాత చదవండి, నేను చదివించాను. ఇది నిజంగా కరెక్ట్ అయిన పాయింట్. ఈ పాతాళానికి చెరకి మధ్యలో అగాధం ఉంది. ఈ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అయితే ఎవరిని కలుసుకోవడానికి అవ్వదు. ఆ రోజుల్లో యేసు ప్రభు కంటే ముందు జీవించిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు యేసు ప్రభు శిలువయాగం ఇంకా చేయలేదు కదండి. మనం కాదు, మనం శిలువయాగం చేశాక పుట్టాం కాబట్టి మనం రక్షించబడి మన విశ్వాసం నుంచి రక్షణ మనకి కాదు. ఆ కిందట కటిక చీకటి బిలం ఉంటుందట. అక్కడ సాతాన్ని 1000 సంవత్సరాలు అక్కడ తాళం వేసి ఉంచేస్తాడట దేవుడు. సో ఇప్పుడు చెరలోకి వెళ్ళి, చెరలో ఎవరెవరు ఉన్నారనుకున్నావు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ నీతిగా ఎవరైతే జీవించారో, అంటే పొరపాట్లు చేసినా క్షమించమని ఎవరైతే అడిగారో వాళ్ళందరూ చెరలోకి వెళ్ళిపోబడ్డారు. యేసు ప్రభు చెరకెళ్ళి ఎక్కడి నుంచి చెరలోకి వెళ్ళారు చెప్పండి ఇప్పుడు డైరెక్ట్ గా. ఎస్, అక్కడ గుడ్ ఫ్రైడే రోజు రిజల్ట్ అక్కడ అవ్వగానే క్రాస్ చేయగానే వెంటనే ఇమ్మీడియట్ గా ఆయన చెరలోకి వెళ్ళారు. అంతేగా సమాధిలోకి ఆయన వెళ్ళారు. గట్టిగా చెప్పండి పెట్టుకోవాలి. ఆయన కూడా సమాధిలోకి వెళ్తే కూర్చున్నారు అనుకోకండి, కానే కాదు. ఆ తర్వాత వాళ్ళకి ఆయన చేసిన విజయం గురించి చెప్పారు. ఆ సిలువలో తను ఏం చేశారో అది చెప్పారు. ఇప్పుడు ఇక మన తరాల్లో మనం పుట్టబోయిన వాళ్ళకి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో ఆయన చెప్పారు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క ఆ విషయాన్ని ప్రవచనాల నెరవేర్పు లేఖనాల గురించి మాట్లాడారు. యేసు ప్రభు అబ్రహాంతో చెప్తే, అబ్రహాం లేఖనాలు రాస్తుంది కదా, నేను నెరవేర్చాను. ఇవంతా కూడా నమ్మి వాళ్ళందరూ సంతోషించారు. యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు కదా కనిపించారు. 40 రోజులు కనిపించిన తర్వాత ఈ చెరలో నీతిమంతులుగా ఉన్న వాళ్ళందరినీ చెరతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు. చెరలో నీతిమంతులుగా యేసు ప్రభు రాకముందు ఎంతమంది అయితే బ్రతికారో వాళ్ళందరినీ చెరతో పాటుగా ఆయన పరదైసుకి తీసుకుని వెళ్ళారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా ఈ మాటను ముగిస్తున్నాను. తర్వాత మనం కంటిన్యూషన్ వాక్యాన్ని మనం విందాము. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము? చెర దగ్గరికి వీళ్ళందరినీ కూడా యేసు ప్రభు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి కనిపిస్తున్న ఆకాశం ఏంటది? ఆకాశంలో ఏమున్నాయని అనుకుంటాం మనం ఎప్పుడు? వెరీ గుడ్. ఆకాశంలో మనకు కనిపిస్తున్న ఆకాశంలో ఏమేమి ఉన్నాయండి? ఉన్నాయా లేవా? సూర్యుడు, వెరీ గుడ్, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. ఇంకా ఆకాశ మండలి దురాత్మల సమూహాలు కూడా ఉన్నాయి కదా, బైబిల్లో రాస్తుంది కదా. ఆకాశంలో ఏముందట? ఆ వాతావరణంతో పాటు గాలితో పాటు ఆ దురాత్మల సమూహాలు. మనకి కనిపించే ఆకాశాన్ని మొదటి ఆకాశము అని పిలుస్తాం. ఈ ఆకాశం పైన ఇంకొక ఆకాశం ఉంది, దాన్ని 2వ ఆకాశం అని పిలుస్తాము. 2వ ఆకాశంలో సాతాను సింహాసనం వేసుకుని కూర్చున్నాడు అపవాది. దీనికి పైన ఇంకొక ఆకాశం ఉంది, దాన్ని 3వ ఆకాశం అంటాం. అది పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో రాశారు. 3వ ఆకాశాన్ని పరదైసు అని పిలుస్తారు. పరదైసులో ఈ పరిశుద్ధులతో చెరలో నుంచి తీసుకుని వెళ్ళిపోయారు కదా యేసు ప్రభు, వాళ్ళని ఆయన అక్కడ ఉంచారు. పరదైసు వెయిటింగ్ ప్లేస్, ఆహ్లాదకరమైన స్థలం. దేవుడి జడ్జిమెంట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా కలుసుకునే స్థలం అనమాట. అందుకే యేసు ప్రభు సిలువలో ఒక అతను అన్నాడు, నేడే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే, నేడే నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు అని చెప్పారు యేసు ప్రభు. సో పరదేశు అనే స్థలం ఏం ప్లేసు? అది ఒక ఆహ్లాదకరమైన 3వ ఆకాశము. ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఆకాశాలు చెప్పాను నేను? మనకు కనిపిస్తున్న ఆకాశాలు ఏమేమున్నాయి? సైంటిఫిక్ గా తో చెప్తున్నాను నేను, మామూలుగా స్టోరీలే కాదు. మొదటి ఆకాశం ఏమున్నాయి? గాలి, వాతావరణం, దురాత్మల యొక్క సమూహాలు ఉన్నాయి.
రెండవ ఆకాశంలో అపవాది సింహాసనం వేసుకుని కూర్చొని వాటి సమూహంతో ఉన్నాడు. వాటిని ఆయన పక్కకి తీస్తాడు యేసు ప్రభు. మూడవ ఆకాశాన్ని పరదేశు అని పిలుస్తాము. ఈ చెరలో ఉన్నారు కదా పరిశుద్ధులైనటువంటి వారు, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పరదేశంలో ఉంచారట దేవుని స్తోత్రం. హల్లెలూయా. 40 దినాలు కనిపించిన తర్వాత మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? యేసు ప్రభు పుట్టక ముందు ఉన్న నీతిమంతులు ఎలాగా అనేది ఎప్పుడైనా డౌట్ వచ్చిందో? మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఆయన యేసు ప్రభు రాలేదు కదా అప్పటికని. వాళ్ళందరినీ చెరగా తీసుకుని వెళ్ళి పరదేశులు ఆయన పెట్టారు. పరదేశు అంటే వెయిటింగ్ ప్లేసు, ఆహ్లాదకరమైన మనశ్శాంతిగా ఉండే స్థలము. ఆ దొంగతో ఏం చెప్పారు యేసు ప్రభు? నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. సో కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నటువంటి అసలు ఈ టైంలో నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు సమాధిలో లేడు. ఆయన గుడ్ ఫ్రైడేలో జరిగిన ప్రాణం ఇవ్వగానే ఆయన చెరలోకి వెళ్ళి అక్కడ కూడా ఆత్మ రూపంలో సువార్తను ఆయన అందిస్తూ వచ్చారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. శిలువ విజయాన్ని, శత్రువు యొక్క తంత్రాలను అన్ని కూడా పరిశుద్ధులకు బోధించిన తర్వాత 40 రోజులు అందరికీ కనిపించి ఆఖరిగా ఈ చెరలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన పరదేశులో ఒక చక్కటి స్థలం, విడిది స్థలం అనుకోండి. విడిది స్థలం అంటే తెలుసు కదండి, ఇప్పుడు పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు భారతదేశంలో మధ్యలో హాల్ట్ ఉండటానికి విడిది స్థలం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళని అక్కడ పెట్టారు. కాబట్టి యేసు ప్రభు మనకి గుర్తు పెట్టుకోవాలి, ఒక మానవునిగా శిలువ యాగం చేశాడు, ఒక దైవ స్వరూపిగా ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషిలాగా ఆయన శిలువ వేయించుకున్నారు, ఒక దైవ స్వరూపిగా. చూడండి, మానవులందరికీ కూడా ఒక రకమైన స్వభావం ఉంటుంది కదండి. మానవులందరిలో కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క మొత్తానికి అందరిలో కూడా ఒక రకరకాల స్వభావాలు ఉంటాయి. దేవుళ్ళు 2 ఉన్నాయి ఎట్ ఏ టైం, ఒకేసారి 2 స్వభావాలు. ఒకటి మానవ స్వభావం ఉంది ఆయనలో, రెండవది దైవ స్వభావం ఉంది. భూమి మీద ఉన్నప్పుడు ఆయన మానవ స్వభావాన్ని చూపించారు, దైవ స్వభావాన్ని కూడా చూపించారు. అంటే మానవుడిగా నీ పరిస్థితి, నీ స్థితిగతులు తెలుసు, నీకు అద్భుతాలు చేయాలంటే దైవ స్వరూపిగా కార్యాలు కూడా ఆయన చేయగలరు. అర్థమైందండి? మానవ స్వరూపిగా నీ స్థితిగతులు అన్ని తెలుసు. ఎవ్వరు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. మంచి రైట్ రాంగ్ మొత్తం అంతా మానవుడిగా ఆయనకు తెలుసు. దైవ స్వరూపి మానవుడిగా గుడ్ ఫ్రైడే రోజు ఆయన ప్రారంభించారు. దైవ స్వరూపిగా ఆయన 3వ రోజున తిరిగి ఆయన శరీరాన్ని ఆయన లేచారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన 2 చూపించాను. ఎగ్జాంపుల్ కి వాళ్ళందరూ కూడా పడవ మీద ప్రయాణం చేస్తున్నారు కదండి. ఉదాహరణకి 2 స్వభావాలు ఒక్కసారి కనిపించిన సందర్భం నేను మీకు చెప్తున్నాను. ఆయన పడవ అమరంలో నిద్రపోతున్నారు. నిద్ర అనేది ఎవరు పోతారు? ఏంటి మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందో? దేవుడు నిద్రపోవడం ఏంటని రాలేదా? మేము నిద్రపోతాం కాబట్టి ఎవరు నిద్రపోయినా పర్వాలేదు అనుకున్నారా? పర్లేదులే, మేము ఎవరు నిద్రపోయినా మేము కూడా నిద్రపోతాం కదా అనుకున్నారా? దేవుడు నిద్రపోవడం అనేది మానవ స్వభావం. ఆ తుఫాను ఎక్కువైపోతున్నప్పుడు తుఫాను ఆగు అని చెప్పగానే ఆగటం అనేది దైవ స్వభావం. తుఫాను ఆగిందా? ఇంకా వస్తానే ఉన్నాయి చెప్పిన తర్వాత కూడా. నీ జీవితంలో కూడా ఆయన ఆగు అంటే ఆ తుఫాను ఆగిపోతుంది. ఆయనకు ఆ దైవపు శక్తి ఉందండి. ఎట్ ఏ టైం భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన దాన్ని ప్రూవ్ చేశారు. అది అద్భుత స్వస్థత ఎలాగంటే యేసు ప్రభు చేశారు? దైవ స్వరూపుడి కాబట్టి, దైవ స్వభావం ఆయన ఉంది కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేశారు. ఒకేసారి నిద్రపోయారు మానవుడిగా. అక్కడే వెంటనే ఆ తుఫాన్ని ఆగమనగానే, గద్దించగానే తుఫాన్ అంతా ఆగిపోయింది. అది దైవ స్వరూపం. వీళ్ళు చెప్పుకున్నప్పుడు ఇతను ఎవరో, ఈయన ఏంటో ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో వచ్చే తుఫాన్లు కూడా ఆగు అనగానే దేవుడు ఆపగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆగాలి అనగానే దేవుడు ఆపుతాడు. ఇక నా జీవితాంతం తుఫాన్లు ఉంటాయి కావాలో అనుకుని బాధపడ్డం కాదు. నీవు దేవుడిని అడిగితే, కన్నులు పైకెత్తితే నీకు వచ్చిన తుఫాన్లని ఆపడానికి ఆయనకి 1 సెకండ్ చాలు. 1 సెకండ్ టైం పట్టింది, ఎక్కువ టైం పడదు. జస్ట్ అంతే ఒక మాట చెప్పాడంటే నీ జీవితం అంతా కూడా టర్న్ అయిపోతుంది. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అది నువ్వు కన్నులు ఎత్తి చూసినా. నువ్వు కన్నులు ఎత్తనంత కాలం నువ్వు ఆ కార్యాన్ని నువ్వు సంపాదించలేవు. కాబట్టి దేవుడిగా ఆయన చనిపోయారు, మానవునిగా ఆయన తిరిగి లేచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనలో 2 స్వభావాలు ఉంటాయి. మనలో మాత్రము ఎన్ని స్వభావాలు ఉన్నాయండి? మనలో కేవలం
ఒక స్వభావమే మనలో ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు కొన్ని మాటలు, ఆయన దేవుని యొక్క కుమారుడిగా, దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన ఆయనగా, ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవాళి పాపాల కొరకు రక్షణ ఆ శిలువ యాగంలో రక్తాన్ని చెందించి తిరిగి లేచారు. దైవ స్వభావం అనే దాన్ని ఆధారం చేసుకుని ఆయన లేచాడు. మనం కూడా ఇప్పుడు లేయడానికి ఎవరైతే యేసు ప్రభువు నమ్ముతారో, బాప్తిసం తీసుకుంటారో, దేవుని ఆత్మచేత నింపబడతారో, అప్పుడు వాళ్ళలో కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం వాళ్ళ మీదకి వచ్చి పునరుద్ధానంలో వీళ్ళు కూడా తిరిగి లేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అసలు! రక్షణ అనేది ఎంత బాగుంటుందో చూసారా? ఎవరు రక్షింపబడలేదు, ఎవరు బాప్తిసం తీసుకోలేదు, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదు, అకార్డింగ్ టు ద బైబుల్ వాళ్ళకి ఈ పునరుద్ధానపు శక్తి ఉండదు. ఆయన వచ్చినప్పుడు వీళ్ళు లేవలేదు. కానీ ఎవరైతే రక్షింపబడతారో, మారు మనసు పొందుతారో, బాప్తిసం తీసుకుంటారో, వీళ్ళు ఆయన రాకడలో పైకి ఎత్తబడతారు. ఎందుకంటే వాళ్ళకి కూడా పునరుద్ధానపు శక్తి వస్తుంది. బాగా వినండి, రక్షించబడిన తరువాత, బాప్తిసం తీసుకున్న తరువాత ఏమి శక్తి వస్తుంది మనలోకి? చెప్పండి, ఏం శక్తి వస్తుంది? నా వాక్యం వినండి, గుర్తించండి. ఏం శక్తి వస్తుంది? పునరుద్ధానపు శక్తి వస్తుంది. ఆ పునరుద్ధానపు శక్తి ఏమి? ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో పునరుద్ధానపు శక్తిని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఎవరైతే అసలు నువ్వు ముందు దేవుడి దగ్గర బాగా వినండి. మీరు అనుకోవచ్చు నాకు పరిశుద్ధాత్మ ఉందో లేదో అని. అసలు నువ్వు విశ్వాసంతో ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడని లెక్క. అది ఖచ్చితంగా అది మీకు తెలియాలి. చూడండి, గ్లాస్ నీళ్ళలో అడిగి కొంచెం చుక్కలు ఉండొచ్చు, ఒక పావు వంతు నీళ్లు ఉంటాయి, సగం నీళ్లు ఉంటాయి, మొత్తం ఫుల్ గా నీళ్లు ఉంటాయి. సో ఆ అభిషేకంలో నీవు ఎంత ఎక్కువగా నింపబడితే నీకు ఇంకా అంత ఎక్కువ పునరుద్ధానపు శక్తి దేవుడు నీలోకి పంపిస్తా ఉంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ శక్తి మనలోకి వచ్చినప్పుడు ఆయన రాకడలో మనం ఎత్తబడతాం, లేకపోతే మనం చనిపోయిన తర్వాత పరదేశకు వెళ్తాం. ఆ తర్వాత ఆ పైన మూడవ ఆకాశం పైన దేవుడు సభాపర్వతం మీద ఉత్తర దిక్కున సింహాసనాసనుడే ఉన్నాడు. ఆ తర్వాత మనం ఆయన్ని చేరుకోవడానికి అవకాశం కుదురుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఎవరు రక్షించబడాలి, బాప్తిసం తీసుకోవాలి, తర్వాత ఇంకా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. రోజు రోజుకి కూడా దేవుని ఆత్మ పొందుకోవాలి. ఎంత శక్తిని పొందుకుంటావో అంత పునరుద్ధానపు బలం నీలోకి వస్తా ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తా తెలుసా? భూమి మీద దేవునికి సాక్షిగా నువ్వు జీవించగలవు, తర్వాత కూడా నువ్వు ఎత్తబడే గుంపులో ఉండగలవు. పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో చక్కటి మాట చెప్పారండి. ఆ మాటను చూపిస్తాను చూడండి. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 4వ అధ్యాయం 15లో మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుతుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిలో కూడా ఆదరించుకోండి. ఎంత అద్భుతమైన మాటలు రాశారంటే, అసలు ఏం జరుగుతుందంటే, ఆర్భాటంతో దేవుడు దిగొచ్చినప్పుడు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. మనకి కూడా పునరుద్ధానపు శక్తిని ఆయన ఇస్తున్నాడు. మనం ఎప్పుడు ఇస్తాడంటే, మానవుని రక్షించబడి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ పరిశుద్ధాత్మే నీలో రిజరెక్షన్ పవర్ ని ఇస్తా ఉంటుంది అన్నమాట. అలాగా ప్రొడ్యూస్ చేస్తా ఉంటుంది. ఆ శక్తితో నువ్వు నింపబడతా ఉంటావు. దేవుడు కడబోరత్వాన్ని మోగించగానే క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. చెరలో ఉన్న వారు అందరినీ పరదేశంలో ఉంచాడు దేవుడు. యేసు ప్రభు తర్వాత ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా ముందు చనిపోయిన వాళ్ళు, మనకంటే ముందు చనిపోయిన వాళ్ళందరూ ముందు లేస్తారు. ఆ తర్వాత బ్రతికి ఉన్నప్పుడు కనుక ఆయన రాకడ వస్తే తర్వాత మనం లేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు చెప్పుకొని ఒకరినొకరు ఆదరించుకోండి. మీరు ఎవరైనా మీ ప్రియులైన వారు చనిపోతే దుఃఖపడకండి అని చెప్తూ ఆ సందర్భంలో ఆయన ఈ మాట చెప్పారు. ఇప్పుడు మన జీవితంలో మనకి కావాల్సింది ఏంటి అంటే, యేసు సజీవుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన విమోచకుడు సజీవుడు. అంటే మనం రక్షించిన ఆయన, మనల్ని విమోచించిన ఆయన ఎవరు? సజీవుడు.
ఆ విషయాన్ని మర్చిపోదు. ఆయన మృతుడు కాదు. ప్రకటన గ్రంథం 1:18 ఒక శ్రేష్టమైన మాట చదివి నేను ముగిస్తాను. 1:18 రాసినటువంటి మాట ఏంటంటే, అక్కడ నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అలా మనం ఆ రక్షణ ద్వారా తర్వాత యేసు ప్రభు తర్వాత రక్షించబడిన మనం రక్షణ ద్వారా అభిషేక పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధారణ శక్తిని కూడా మనం పొందుకుని ఉంటాం. తర్వాత ఆయన కడబోర ధ్వని మ్రోగగానే చెరలో ఉన్నవాళ్ళు అప్పటికే పరదేశంలో ఉన్నారు. అంతేకాదు అయితే ప్రభువులో ముందు చనిపోయిన వారందరూ ముందు లేస్తారు. తర్వాత అప్పుడు మనం బ్రతుకుంటే మనం లేస్తాం. మళ్ళీ మనము మళ్ళా చనిపోం, మళ్ళీ సజీవులుగా ఆత్మరూపముగా దేవుడి దగ్గర మనం ఉంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే మనం పరలోకానికి వెళ్ళాలి అనుకుంటాం కదా, దాని విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు ఏమంటారంటే, ఇక చక్కని మాటలు రాస్తున్నాయి. నేను మొదటివాడు కడపటివాడు జీవించేవాడు మృతుడనైతిని గాని యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళపు రాకపు యొక్క తాళపు చెవుల ఆశీర్వాదంలో మనం చనిపోయినా మనకు భయం లేదు. మనకి ఏ బలహీనత వచ్చినా మనం భయపడక్కర్లేదు, ఏ ఆటంకాలు వచ్చినా భయపడాలి, ఎవరిని చంపేసినా భయపడక్కర్లేదు. ఎందుకు చెప్పండి నేను ఈ మాట అన్నాను? మనం ఖచ్చితంగా దేవుని రాజ్యానికి చేరతాం. వారు మనసు పొంది రక్షించబడి పరిశుద్ధాత్మతో నింపబడ్డ ప్రతి వారికి ఆ రిజరక్షణ పవరు వస్తుంది. ఆ శక్తితో దేవుని రాజ్యానికి చేరతాం. మనం బ్రతుకున్నన్ని సంవత్సరాలు బ్రతకాలనుకున్నా మనం బ్రతకం, వెళ్ళిపోవాలనుకున్నా మనం వెళ్ళాం. మన టైం వచ్చినప్పుడే కరెక్ట్ గా మనం వెళతాం. మనం భయపడక్కల, మనం రక్షించబడ్డాం, విశ్వాసంతో మనం ఆత్మతో నడిపించబడతా ఉన్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళాం, నిత్య పరలోకానికి మనం దేవుని రాజ్యానికి చేరతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలను బట్టి ఇంకా మన జీవితాల్లో దేవుని ఆత్మ లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ శక్తి కనుక లేకపోతే దేవుడు మనలో నివాసించేది. ఆయన చెప్పారు, నా ఆత్మ లేని వాడు నావాడు కాదని చెప్పారు. అందుకే ప్రతిరోజు కూడా దేవుని శక్తిని పొందుకోవాలి. ప్రతిరోజు మనం బ్రతకడానికి కూడా ఉండాల్సింది పరిశుద్ధాత్మ శక్తి. ఆ రోజున యేసు ప్రభు సజీవుడిగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయన ఆత్మను ఆయన మనకి ఇచ్చారు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని శక్తితో నింపు. బైబిల్ ప్రకారం ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో ఉన్న వారి మీదకి దేవుని ఆత్మ బలంగా వస్తుంది. గట్టిగా చప్పటి పెట్టి ప్రభువుని స్తుతించాలి. ఎవరి మీదకి దేవుని ఆత్మ వస్తుంది? ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో ఉన్న వారికి దేవుని ఆత్మ ఎప్పుడు బలంగా వస్తా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో ప్రార్థనలో ఉండేవారుగా, వాక్య పరిచర్య, సహవాసంలో ఉండేవారుగా, దేవుడికి ఇష్టమైన పిల్లలుగా, సాక్షులుగా ఈ లోకంలో మనం జీవించాలని దేవుడి వాక్యం బట్టి ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. మృతుడనైతిని కానీ యుగ యుగాలు కూడా నేను సజీవుడును, నేను మిమ్మల్ని. ఆ తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది, ఆ తర్వాత అసలు తీర్పు తర్వాత జరుగుతాడు. ఆ తర్వాత విషయాలు నేను చెప్పట్లేదు కానీ ఎంతవరకు ముగిస్తా ఉన్నాను. మీలో ఎంతమంది రక్షించబడ్డారు, దేవునితో నడిపించబడతారు? రక్షించబడి దేవునితో సరిగ్గా లేకపోయినా ప్రమాదమే. వాళ్ళల్లో పునరుద్ధారపు శక్తి ఉండదు. రక్షణ లేని వారి మీద కూడా పునరుద్ధారపు శక్తి ఉండదు. కాబట్టి రక్షించబడ్డ మన జ్యోతి వాక్యంలో చక్కటి మాట చెప్పింది, 10% బాప్తిస్తం అని అంట. అమ్మాయి చెప్పిన వాక్యంలో చక్కటి మాట చెప్పింది. ప్రతి వారు రక్షించబడుతున్నాం, బాప్తిసాలు తీసుకుంటున్నాం. వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట, 10% మాత్రమే నువ్వు క్రైస్తవ జీవితంలో వచ్చావు బాప్తిసంతో. మిగిలిన 90% మిగిలిన జీవితం జీవించాల్సి ఉంది. అమ్మయ్య బాప్తిసం తీసుకున్నాను, రక్షించబడ్డానికి అయిపోయింది, నా వంతులు పూర్తి అయిపోయింది, నా పనులన్నీ ముగించేసుకుని కాదు. ఓన్లీ 10% మాత్రమే నువ్వు బాప్తిసం దగ్గరకు వచ్చావంటే 10%, మిగిలిన 90% కూడా నువ్వు ఇంకా దేవుల్లో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, ప్రార్థనలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు మిగిలిన జీవితాన్ని భూమి మీద కంప్లీట్ చేసుకోగలుగుతావు. కాబట్టి రక్షింపబడని వారు మీరు ప్రభుని విశ్వసించండి. నేను కూడా ఒకప్పుడు హైందవ కుటుంబమే, నేను యేసు ప్రభు తెలుసుకున్నాను. నా 18 సంవత్సరాల వయసులో మారు మనసుకొని బాప్తిసం తీసుకున్నాను. అది 10%. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, మిగిలినంతా ఇంకా 90% నేను కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మీరు కూడా ఇంకెవరైనా రక్షించబడకపోతే ప్రభుని నమ్మండి. దేవుడి భూమి మీద తర్వాత కూడా ఆయన సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో ఉంటారని చెప్పారు. ఆయన మనతో ఉంటారు. దేవుడిని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. కూర్చో
రండి. అందరూ గట్టిగా చప్పట్లు పెడదామండి. ఛాలెంజ్ గారు మన మధ్యలో ఉన్నారు. నమస్తే సార్. మా సంఘానికి విచ్చేసిన సందర్భంగా నేను మనసుతో మీ అందరికీ మీకు మేము ఎంతో థ్యాంక్స్ చెప్తా ఉన్నా. మీ విజయానికి మేము అందరూ కూడా ప్రార్థన చేస్తాం. గట్టిగా చప్పట్లు పెడదాం. కింద ఈ చర్చ